వెల్కమ్ టు సోషల్ పోస్ట్ విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ కొండపి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సందీప్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ సోషల్ పోస్ట్. Addiction center and rehabilitation center. So what is the difference between addiction Yeah. center rehabilitation అంటే ఈ రెండు ఎలా వర్క్ చేస్తే? ఈ రెండు ఒకటేనా లేదంటే సెపరేట్ గా వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? రీహాబిలిటేషన్ ఇస్ అ బిగ్ అంబ్రెల్లా. ఓకే. దాని కింద యూ కెన్ హ్యావ్ జీరియాట్రిక్ సెంటర్స్, చైల్డ్ సెంటర్స్, అడిక్షన్ సెంటర్స్ అట్లా. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే నేను చూసినంత వరకు రీహాబ్స్లో అన్ని సార్ట్స్ ఆఫ్ పేషెంట్స్ని పెట్టేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మెంటల్ డిజార్డర్స్ కానీ, సైకియాట్రిక్ డిజార్డర్స్ కానీ, వాడు మాట వినట్లేదనో, అన్న సబ్స్టెన్స్కి సంబంధం లేకుండా, అడిక్షన్కి సంబంధం లేకుండా జనరల్ రీహాబ్లో అన్ని కేసెస్ పెట్టేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ షుడ్ నాట్ బి ద వే. దెర్ షుడ్ బి ఎ జనరల్ సైకియాట్రిక్ రీహాబిలిటేషన్ సపరేట్ అండ్ ఎ డిఅడిక్షన్ సెంటర్ సపరేట్. ఎందుకంటే అడిక్షన్స్కి ఆల్రెడీ స్టిగ్మా ఉంది. మళ్ళీ మీరు తీసుకెళ్ళి వాళ్ళని అన్ని జనరల్ మెంటల్ ఇల్నెసెస్లో కలిపారు అంటే దే ఫీల్ మోర్ అన్కంఫర్టబుల్. మళ్ళీ దిల్ నాట్ కమ్ నెక్స్ట్ టైం మీకు, అంటే దిల్ నాట్ కమ్ ఫర్ ద ఫాలోఅప్, దిల్ నాట్ మెయింటైన్ ద ట్రీట్మెంట్. నన్ను తీసుకెళ్ళి అక్కడ వేసేసారు, ఎవరు రాలేదు, టాబ్లెట్స్ ఇవ్వలేదు, పేరెంట్స్ని కలవలేదు, నన్ను బయటకు కూడా పంపలేదు, బయట ప్రపంచంతో కనెక్టివిటీ అంతా లేదు. That's not the treatment. We have to maintain family, client, doctor, hospitality and support system should be to the top extent. And సో ఏదో జైల్లో వేసేసినట్టుగా ఉండకూడదు అక్కడ. Right. It's not discriminating and separating them from the society. We need to repair them, support them, help them and bring them back to the society in a healthy way. ఎగ్జాక్ట్లీ అంతే కదా. మీరు చెప్తే ఇప్పుడు ఏదైనా కారు బైక్ ఏదైనా రిపేర్కి వస్తే తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి 1-2 days హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ చేసి తీసుకో, అంతే కదా. రిపేర్ అయిన కదా తీసుకెళ్ళి పక్కన దూరంగా దాన్ని పడేయం కదా. ఏదైనా సరే మనిషి అయిన వెహికల్ అయినా రిపేర్ వస్తే కన్సర్న్ పర్సన్స్ కి అప్పగిచ్చి దాని కొంత సర్వీసింగ్ చేసి దాని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. సో ఇక్కడ మనిషి అయినా అంతే. బట్ నౌ ఐ థింక్ హైదరాబాద్ లో కూడా సమ్ వెరీ గుడ్ సెంటర్స్ వచ్చాయి వేర్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ మాడ్యూల్స్. సో ఇన్ దట్ వే, if it is maintained in that way, I think we'll do very good to the client, at the same time to the society and to the entire system of substance use or addictions. Right. And what about the medical advancement in de-addiction? అదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైకియాట్రీ చేరినప్పటి నుంచి ఒకటే ఒక మాట వింటాను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో, దిస్ లాట్ ఆఫ్ స్టిగ్మా విత్ టాబ్లెట్స్. కానీ దేర్ ఆర్ వండర్ఫుల్ మెడికేషన్స్ ఫర్ ఆల్కహాల్, సబ్స్టెన్స్ యూస్, స్మోకింగ్కి. మెడికేషన్ పార్ట్లో వండర్ఫుల్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ థెరపీ సెషన్స్ ఉన్నాయి. థెరపీ సెషన్స్ అంటే బయట జనాలు అదేముంది అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, అదేంటి కౌన్సిలింగ్, అది ఇంట్లో కూడా చేయొచ్చు కదా. నో. థెరపీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్. మీకు కొన్ని థెరపీస్ తెలుసా అండి? లైక్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ ఫర్ అడిక్షన్స్, కానీ ఈవెన్ ఆల్కహాలిక్ అనానమస్. ఆ కౌన్సిలింగ్ లాంగ్ స్టాండింగ్గా తీసుకున్న వాళ్ళలో కూడా దెర్ ఇస్ ఎవిడెన్స్ దట్ యువర్ బ్రెయిన్ స్ట్రక్చర్ విల్ చేంజ్. ఇట్స్ నాట్ జస్ట్ టాకింగ్, ఇట్స్ ఎ ట్రీట్మెంట్ మాడ్యూల్. సో అడ్వాన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ వచ్చాయి, అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చాయి. అండ్ రీసెంట్ అడ్వాన్స్ ఏంటంటే 2020s వచ్చింది ట్రాన్స్మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అండి. ట్రాన్స్మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అంటే వీఆర్ ట్రయింగ్ టు స్టిమ్యులేట్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ త్రూ అ మ్యాగ్నెటిక్ వేవ్. అంటే మనం ఎంఆర్ఐ తీసినప్పుడు ఎట్లయితే మ్యాగ్నెటిక్ వేవ్ వెళ్తుందో, విచ్ ఇస్ యూజ్ ఫర్ ఇమేజింగ్ బై రేడియాలజిస్ట్, సైకియాట్రీలో కూడా ట్రాన్స్మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ విల్ బి ద నెక్స్ట్ సూపర్ స్టార్. లైక్ బికాస్ ఇట్స్ ఎ సేఫ్, నాన్ ఇన్వేజివ్, స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్. సో ఎక్కడైతే బ్రెయిన్ ఇన్యాక్టివ్ ఉందో వీ కెన్ స్టిమ్యులేట్ అండ్ మేక్ ఇట్ యాక్టివ్, అండ్ వేర్ దెర్ ఇస్ బ్రెయిన్ యాక్టివ్ ఉందో వీ కెన్ సప్రెస్ ఇట్ అన్నమాట. సో దిట్ విల్ బి ద నెక్స్ట్ వేవ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ సైకియాట్రీ, ట్రాన్స్మాగ్నెటిక్ స్టిమ్యులేషన్. సో ఇప్పుడు చిన్న వాళ్ళలో కానీ లేదంటే పెద్ద వాళ్ళలో కానీ అంటే అడిక్షన్ అయ్యేదానికి ఏంటి సంకేతాలు? దెన్ హౌ డు వి ఫైండ్ అబౌట్ ద సిమ్టమ్స్? అది అంటే మీరు వార్నింగ్ సైన్స్ లాగా, అంటే అడిక్షన్ ఒకవేళ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? యంగ్ అడాలసెంట్స్లో లైక్ చిల్డ్రన్ కానీ
యంగ్ చిల్డ్రన్లో యూజువలీ బిఫోర్ అంటే అడిక్షన్ అవుతుంది అనేది నేను జనరలైజ్గా చెప్పట్లేదు, బట్ సమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎస్పెషలీ యంగ్ అడల్ట్స్ తీసుకునేది కెనాబిస్. యూజువలీ మన దగ్గర ఉన్నప్పుడు దే ట్రై ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. ఇప్పుడు అడ్వాన్స్డ్గా అందరు తీసుకునేది మ్యారియానా, కెనాబిస్. సో యూజువలీ యూ సీ ఫ్యూ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండి, లైక్ పేరెంట్స్ కెన్ అబ్జర్వ్ దట్. ఒకటి అకాడమిక్ డ్రాప్అవుట్స్, కాలేజ్కి సరిగ్గా వెళ్ళకపోవడం, అటెండెన్స్ తగ్గడం, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం. అట్లని చెప్పి ఫ్రెండ్స్తో తిరగకూడదని కాదు, బట్ దెర్ ఇస్ అ షిఫ్ట్ అనమాట. అంటే ఇంట్లో టైం స్పెండింగ్ తగ్గుతుంది, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ ఎక్కువ అవుతుంది, నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం, పగలు ఎక్కువసేపు పడుకోవడం, అండ్ సీక్రెటివ్ బిహేవియర్. ఇంతకు ముందు ఫుడ్ పేరెంట్స్తో కలిసి తినే అబ్బాయి సడన్గా రూమ్లోనే తింటున్నాడు, పేరెంట్స్తో టైం స్పెండ్ చేసే అబ్బాయి సడన్గా రూమ్లోనే ఐసోలేట్ అవుతున్నాడు. దట్ సార్ట్ ఆఫ్ ఐసోలేషన్, సీక్రెటివ్ బిహేవియర్, ఇరిటబిలిటీ, యాంగర్, అగ్రెషన్, స్టబర్న్, డిమాండింగ్, థ్రెటనింగ్, ఈ బిహేవియర్ అంతా యు సీ లైక్ ఎ ప్రొడ్రోమ్. అంటే ప్రాబబ్లీ ఈస్ గోయింగ్ అండ్ ట్రయింగ్ సంథింగ్ సబ్స్టెన్స్ యూస్ అని. సో మరి ఇప్పుడు ఈ డీ అడిక్షన్కి సంబంధించి అంటే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంది? అండ్ డీ అడిక్షన్ అంటే సెంటర్స్కి వెళ్ళిన కానీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళిన వాళ్ళు అంటే ఎంతవరకు వాళ్ళు హీల్ అయ్యి ఎంతవరకు క్యూర్ అయ్యి బయటకు వస్తున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 మందిని ఒక డీ అడిక్షన్ సెంటర్కో లేదంటే ఒక రిహాబిలిటేషన్ సెంటర్కో తీసుకెళ్తే ఎస్ అక్కడ ఎంతమంది వాళ్ళు కంప్లీట్గా హీల్ అయ్యి బయటకు వస్తున్నారు హెల్తీయర్గా? స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే 60 to 65% వీ డెఫినెట్లీ హ్యావ్ ఎ సక్సెస్ రేట్ అండి. ఇఫ్ వీ డూ ద రైట్ ట్రీట్మెంట్, రైట్ సపోర్ట్, రైట్ మెడికేషన్స్, రైట్ డాక్టర్, రైట్ ఫ్యామిలీ సపోర్ట్, రైట్ సొసైటీ సపోర్ట్ ఉంటే ఐ థింక్ వీ కెన్ మేక్ ఇట్ టు 70 to 80% ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ ఆన్ అదర్ హ్యాండ్ ఇట్స్ ఎ రిలాప్సింగ్ డిజీజ్, రైట్? అది మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అదే నన్ను అటెండర్స్ కానీ ఫ్యామిలీ కానీ అడుగుతారు, సార్ ఇట్లా డీ అడిక్షన్ సెంటర్లో పెట్టాము, ఒక 6 months మానేశారు, మళ్ళీ బయటకు వచ్చింది ఆ 6 months తర్వాత మళ్ళీ ఆల్కహాల్ స్టార్ట్ చేశారు, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తుంటాయి. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. అడిక్షన్ ఈజ్ అ బిహేవియర్. చేంజింగ్ బిహేవియర్ ఫర్ ఎ హ్యూమన్ ఈజ్ వెరీ టఫ్. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. నేను ఈ లాస్ట్ 1 yearలో ఎన్నోసార్లు వెయిట్ పెరిగాను, వెయిట్ తగ్గాను. ఎన్నోసార్లు బిర్యానీ తినకూడదు, డైటింగ్ చేయాలని అనుకున్నాను, స్లిప్ అయ్యాను. ఎన్నోసార్లు నైట్ ఇదే టైంకి పడుకోవాలి, ఒక రొటీన్ మెయింటైన్ చేయాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి అనుకుంటాను, అయినా స్లిప్ అయ్యాను. యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరం కూడా స్లిప్ అవుతాం, అంతే కదండి. ఇప్పుడు చాలామంది డైటింగ్ చేయాలని అనుకున్న వాళ్ళు సడన్గా ఒక మ్యారేజ్లో బిర్యానీ చూసి తిన్నాం, ఇట్స్ ల్యాప్సే కదా. సడన్గా నేను జిమ్కి వెళ్ళేవాడిని, జిమ్కి వెళ్ళను, వాకింగ్కి వెళ్ళేవాడిని, వాకింగ్కి వెళ్ళను. సో మనం ఎలా హ్యూమన్ బిహేవియర్ స్లిప్స్ అవుతామో అడిక్షన్లో కూడా, అండ్ ఇట్స్ అ కాంప్లెక్స్ డిజీజ్ కూడా, ఇట్స్ ఎ రిలాప్సింగ్ డిజీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సే డయాబెటీస్, లైఫ్ లాంగ్ ఒక డయాబెటీస్ పేషెంట్ షుగర్ని కంట్రోల్లోనే పెట్టుకోగలుగుతాడా? ఒక్కసారైనా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి కదా. ఆబ్వియస్లీ సో సేమ్ వే అడిక్షన్లో కూడా స్లిప్స్ ఉంటాయి, ల్యాప్సెస్ ఉంటాయి. కానీ నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆ ల్యాప్స్ని, అంటే ఆ చిన్న ఒక్కసారి తాగాడో 2 సార్లు ఇమీడియట్గా మళ్ళీ ట్రీట్మెంట్లోకి మనం తెప్పిస్తే వాళ్ళని ఆ రిలాప్స్ అంటే వర్స్ట్ స్టేజ్కి వెళ్ళనీయకుండా ఆపచ్చు. అండ్ చాలామంది క్లయింట్స్ లాంగ్ పీరియడ్స్ అండి, సస్టైనబుల్ లాంగ్ పీరియడ్. నా క్లయింట్స్ వచ్చి నా దగ్గర 10 years 5 years కంప్లీట్ సబ్స్టెన్స్ ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మనం అడిక్షన్కి సంబంధించి కెమికల్ అడిక్షన్ అండ్ జనరల్ అడిక్షన్ గురించి ఒకసారి మనం కొంచెం అన్కట్గా మాట్లాడుకుంటే, కెమికల్ అడిక్షన్ కిందకు వచ్చేసి మనం డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ ఆర్ సంథింగ్ సిగరెట్ ఇట్లాంటివి మాట్లాడుకుంటే, సో ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జర్నలిస్టిక్గా మాట్లాడుకుంటే సెక్స్కి, ఫోన్కి సంబంధించి అడిక్ట్ అయిన వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో అంటే మీరు ద ట్రీట్మెంట్ డిఫరెన్సెస్ బిహేవియరల్ అడిక్షన్స్ అంటే సబ్స్టెన్స్ అడిక్షన్, రైట్? లైక్ కెమికల్ ఓరియంటెడ్ అడిక్షన్. సో సబ్స్టెన్స్ అడిక్షన్కి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, ఆల్కహాల్, కెనాబిస్, కొకైన్, MDMA ఆర్ ఎనీ డ్రగ్, దానికి సపరేట్ ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క సబ్స్టెన్స్కి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మాడ్యూల్ ఉంటుంది, విచ్ ఇంక్లూడ్స్ సపరేట్ కౌన్సిలింగ్ సెషన్స్, సపరేట్ మెడికేషన్స్, టాబ్లెట్స్. When it comes to behavioral addictions, now recentగా
వీఆర్ అడ్వాన్స్మెంట్ అవుతున్నాం. లైక్ దెర్ ఆర్ సమ్ మెడికేషన్ which even helps in behavioral addictions, అంటే for to control your porn addiction, your gambling addiction. అంటే ఇంకా కంప్లీట్గా అప్రూవ్డ్ మెడికేషన్స్ చెప్పట్లేదు, బట్ ఆఫ్ లేబుల్ వీఆర్ ట్రయింగ్, రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఒక 4-5 yearsలో డెఫినెట్లీ విల్ గెట్ good medications even for behavioral addictions. But now for behavioral addictions is more of counseling than medication. Ikkada when you talk about chemical addiction substance, is medication and also counseling, both. Akkada కొద్ది కౌన్సిలింగ్ ప్లేస్ మోర్ రోల్ దెన్ మెడికేషన్స్. ఓకే, సో ఇప్పుడు బిహేవియరల్ అడిక్షన్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు అడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మత్తుకి అలవాటు పడ్డాం. సో కెమికల్గా చెప్పుకుంటే మనము డ్రగ్స్, హెరాయిన్, కొకైన్. బిహేవియరల్ పరంగా మాట్లాడుకుంటే కొంతమంది ఉంటారు, కొంతమంది అమ్మాయిల వ్యామోహంలో ఉంటారు, చాలా మంది అమ్మాయిల వ్యామోహంలో ఉంటారు, అమ్మాయి కోసం ఏవో చేస్తారు, ఏదో చేతులు కట్ చేసుకుంటారు, అంటే కంప్లీట్గా ఈ పేరెంట్స్ని బాధ పెడుతుంటారు. సో ఇటువంటి వాళ్ళు పేరెంట్స్ చెప్తుంటారు, వీడు కంప్లీట్గా అమ్మాయికి అడిక్ట్ అయిపోయాడు, అమ్మాయికి బానిస అయిపోయాడు. సో అంటే ఇటువంటి వాళ్ళకి ఏదైనా మనం చేయడానికి, సో దట్ ఈస్ జనరలైజేషన్ ఆఫ్ ద వర్డ్ అడిక్షన్ టు ఎవ్రీథింగ్ అండి. బట్ మీరు చెప్పిన సినారియో ఒక అంటే ఇష్టపడ్డాడో, లేకపోతే అమ్మాయి వెనకాలే తిరుగుతున్నాడో, సమ్ కట్ చేసుకున్నాడు, వాడు అమ్మాయి గురించి ఆలోచన. సో ఇలాంటి కేసెస్లో దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నార్మల్ and something which is abnormal. But to find out the underlying comorbid, ante detailed history, assessment, evaluation and complete from family gaani client gaani teeskoni, because personality plays a lot of role ikkada. Ante how, what is his personality, tanaki mana anxiety unda, తన ఏమైనా డిప్రెషన్లో ఉన్నాడా, అవి కూడా చూడాలి. అడిక్షన్ అంటే ఓన్లీ అడిక్షనే కాదు. అందుకే నేను చెప్తాను, అడిక్షన్ కేసెస్లో అడిక్షన్ ట్రీట్ చేయడంతో పాటు వీ హ్యావ్ టు ట్రీట్ ద కోమార్బిడ్ అండర్లైన్ కండిషన్స్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా. అండ్ మీరు చెప్పిన సినారియోలో దట్ ఈస్ జనరలైజేషన్ ఆఫ్ అడిక్షన్ టు ఎవ్రీథింగ్. బట్ అలాంటి కేసెస్లో డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ చేసి వీ నీడ్ టు కమ్ టు ప్రాపర్ డయాగ్నోసిస్. సో ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్లో అంటే ఎస్, కొంతమంది కెమికల్ అడిక్షన్ ఉంటారు, బట్ అది పక్కన పెట్టదాం. మన రెగ్యులర్ లైఫ్లో మనము వేటికి అడిక్ట్ కాకుండా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే బిహేవియర్ అడిక్షన్కి సంబంధించి మన రెగ్యులర్ లైఫ్లో అడిక్ట్ కాకుండా అంటే స్పీకింగ్ ఎవల్యూషన్, వీఆర్ వైర్డ్ టు బికమ్ అడిక్ట్స్ అండి. మన చుట్టూ ఉన్న వరల్డ్ అయితే ఇట్ ఈస్ మేడ్ ఫర్ అస్ టు, అంటే మనం అడిక్ట్ అవ్వడానికి మన వరల్డ్ చుట్టూ అంతా అయ్యింది. సో ఇట్స్ ఆల్ లైక్ ఇఫ్ యు సీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ యూజ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, పాడ్కాస్ట్, ఇష్టమైన సాంగ్స్, మనం దేనికైనా వీ కెన్ యూజ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. బట్ ఐ ఫీల్ దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. సో ఇప్పుడు మొత్తానికి ఈ డీ అడిక్షన్కి సంబంధించి ఒక్కసారి మనం గవర్నమెంట్ వైపు నుంచి మాట్లాడుకుంటే, అంటే ఇప్పటి వరకు ఏం చేయలేకపోయింది అంటారు, ఇంకా ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నేను చూసినంత వరకు అయితే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ వెరీ వెరీ గుడ్ వర్క్ ఇన్ ద లాస్ట్ 10 years. Last 10-15 years it is doing very good work. Many NGOs, many policies ఇవన్నీ వస్తున్నాయి. బట్ స్టిల్ ఐ ఫీల్ గవర్నమెంట్, the police or government or the political, the police, the law, doctors, healthcare system, andaru, you, me as public, we all should play a role to support and ee addiction problem nunchi, addiction problem taggadaniki we all should play a role. It's not just government, it's you and me as an individual also. We have to break the stigma and see there is lot of stigma towards our addiction. So first of all, నేను వెళ్తే వీడు అడిక్ట్, ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీస్ నాట్ అన్ అడిక్ట్. నౌ ద వర్డ్స్ ఆర్ ఆల్సో చేంజ్. నౌ వీ హ్యావ్ టు మైండ్ అవర్ లాంగ్వేజ్. వీ షుడ్ నాట్ లేబుల్ దెమ్ అడిక్ట్ అనగానే దిస్ లాట్ ఆఫ్ స్టిగ్మా కదా. మనం ఇప్పుడు వెళ్ళంగానే వీడు తాగుబోతండి, వీడు అడిక్ట్ అనగానే హౌ ద పర్సన్ ఫీల్స్. సో we call them person with substance use. So chala varaku world lo there's lot of changes going on, from the minute things like language till the topmost things like government policies. And I feel, see, NDPS, narcotic drug psychotropic act, ivanni
ఐ ఫీల్ పనిష్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. అంటే బికాస్ ఐఎమ్ ఇన్ క్లోజ్ కనెక్షన్ విత్ నార్కోటిక్స్ అండ్ టాస్క్ ఫోర్స్లో హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్. ఐ మీన్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ టు లైక్ ఈ నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ పైన దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో యాజ్ ఏ డి అడిక్షన్ స్పెషలిస్ట్గా, ఒక సైకాట్రిస్ట్గా, అండ్ మీరు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కానీ లేదంటే పేరెంట్స్కి ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి క్లోజింగ్గా, మన ప్రోగ్రామ్ క్లోజింగ్గా? ఎస్, నేను యాజ్ ఫర్ ద పేషెంట్స్ నేను చెప్పడం, ద క్లయింట్స్, ఐ డోంట్ వాంట్ టు యూస్ దెమ్ యాజ్ పేషెంట్స్, క్లయింట్స్కి చెప్పేది అంటే దెర్ ఇస్ ఆల్వేస్ సపోర్ట్ ఉంది, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి, ఇంటర్నెట్లో ఉండేది ఇన్ఫర్మేషన్, డాక్టర్ దగ్గర వచ్చేది నాలెడ్జ్. సో మీట్ యువర్ ఎక్స్పర్ట్, బ్రేక్ ద స్టిగ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ యు జస్ట్ కమ్, యూఆర్ ఆల్ దేర్ టు హెల్ప్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా చెప్పేది, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఎలాంటి జబ్బులో అలాంటి సిమిలర్ బ్రెయిన్ జబ్బే అడిక్షన్, దాన్ని ఒక స్టిగ్మాలోకి చూడకండి. ఇది ఆ క్లయింట్ కంప్లీట్ కంట్రోల్డ్ అండ్ ఫాల్ట్ కాదు, అది ఎగ్జాక్ట్ విల్ మోటివేషన్ ఉంటే మనం అడిక్షన్ని ఆపలేం. విల్ అండ్ మోటివేషన్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అదొక బ్రెయిన్ డిజీజ్, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అండ్ సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ చేంజ్ ఈజ్ పాసిబుల్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అడిక్షన్కి సంబంధించి, డి అడిక్షన్కి సంబంధించి చాలా డార్క్ సీక్రెట్స్ని మన ఆడియన్స్తో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.